వెల్కమ్ బ్యాక్ అండి. మక్కాలో మనం డ్రోన్ షో కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు అని ప్రాక్టీస్ చేస్తున్నారు డ్రోన్స్ తోని. ఇంకొక గంట ఉంది, లెట్స్ సీ. సో ఇలా కింద కూర్చుండిపోయాను. ఇంకా ఇది 3888 డ్రోన్స్ అండి, ప్లస్ ఫైర్ వర్క్స్ అనమాట. 9:45 PM స్టార్ట్ అయ్యి 10కి అయిపోద్ది. జస్ట్ 15 నిమిషాలు ఉంటుంది అంతే. కనబడుతుంది కదా, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, వ్యూ అంతా అదిరిపోయింది. మొదలైంది వేట. అనుకున్న దానికంటే 2-3 minutes ముందే మొదలైపోయింది. పైకి తీసుకెళ్తున్నారు డ్రోన్స్ అన్నిటినీ. హార్స్ అనమాట. హార్స్ న్యూజిలాండ్ కొన్నాం కదా మనం ఇందాక. 2026 చూసారా, చేపలు అటు ఇటు కదులుతున్నాయి. సింపుల్ గా డ్రోన్ ఎగరవేయడమే కాదు, మూమెంట్స్ కూడా పెడుతున్నారు. ఏంటది? డ్రోన్స్ అన్ని ఇంటికి వెళ్ళిపోతున్నట్టున్నాయి. మొత్తం డ్రోన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి లోపలికి, ఇంటి లోపలికి. చూసారా, మనకు మకావ్ టవర్ ఏం కనబడతలేదు. ఒక్కొక్క ఫార్మేషన్ అవుతున్నప్పుడు నాకు వావ్ వావ్ అంటేనే ఉన్నాను, అంత బాగుంది. ఇవి అబ్జర్వ్ చేసారా, కలర్ఫుల్ గా ఉన్నాయి ఫౌంటైన్స్. నిన్న మనం హాంకాంగ్ లో చూసిన ఫైర్ వర్క్స్ కి నాకు అంత వావ్ అని ఏం అనిపించలేదండి.
ఈ రోజు మాత్రం నేను స్టన్ అవుతూనే ఉన్నాను ఒక్కొక్క ఫార్మేషన్స్ కి, ఎందుకంటే డ్రోన్ కమ్ ఇది ఫైర్ వర్క్స్ కదా. కాకపోతే ఆ ఫైర్ వర్క్స్ నుంచి వచ్చిన ఈ పొగ ఆ డ్రోన్ వ్యూని కొంచెం తగ్గించింది, లేదంటే ఇంకా ఎన్హాన్స్ అయ్యి అద్దరిపోతున్నావు. ఎందుకంటే డార్క్ బ్యాక్గ్రౌండ్ ఆ పొగ చూసారా ఎంత ఉందో పొగ పైన, ఆ పొగ లేకపోయిన ఉంటే ఇంకా అదిరిపోతుంది. సో అందరూ వెళ్ళిపోయాక మనం టవర్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. హాంకాంగ్ లో ఫైర్ వర్క్స్ కోసం ఆగిపోవడం వల్ల మనం ఈ టవర్ పైకి వెళ్ళడం మిస్ అవుతున్నామండి, ఎందుకంటే టైం లేదు మనకు ఇప్పుడు, రేపు పొద్దున్న వెనక్కి వెళ్ళిపోవాలి. సో మనం 2 స్పాట్లు మిస్ అవుతున్నాం మకావ్లో. ఒకటి అనదర్ ఐలాండ్ ఇన్ మకావ్, అంటే ఎయిర్పోర్ట్ ఒకటి, ఒక స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్ లోనే చాలా కెజినోస్ ఉంటాయి అనమాట, చాలా ఫేమస్ కెజినోస్. ఆ నైట్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటది. అదొకటి మిస్ అవుతున్నాం. ఈ మకావ్ టవర్ పైకి వెళ్తలేదు, ఆ 2 మిస్ అవుతున్నాం ఈ రోజు ప్రస్తుతానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దాం. సో రేపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది వెనక్కి. అడ్వెంచర్ లవర్స్ కి మకావ్ చిన్న అడ్వెంచర్ కూడా యాడ్ చేస్తుంది ఈ లగ్జరీతో పాటు, అదే ఈ మకావ్ టవర్ పై నుంచి చేసే బంగీ జంపింగ్. కానీ నాకు ఇలాంటి ప్లేసెస్ లో చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇలాంటివన్నీ మనం వన్స్ ఇన్ లైఫ్ టైం యాక్టివిటీస్ కదా, సో నాకు నేచర్ దగ్గర చేయడం ఇష్టం అనమాట. సో అందుకే నేను ఇక్కడ పెట్టుకోలేదు బంగీ జంపింగ్ మకావ్ టవర్ దగ్గర. ఇది 235 మీటర్స్ అనుకుంటాను, ఇది 235 మీటర్స్, చాలా లాంగ్. మన రిషికేష్ ఇవన్నిటిలో బంగీ జంపింగ్ చూస్తూ ఉంటాం కదా, మా అయితే 100 మీటర్స్ ఉంటాయండి. 235 మీటర్స్ ఇక్కడ మకావ్ టవర్ అంటే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ అని చెప్పొచ్చు. వరల్డ్ లోనే ఇది తెలిసి 4th to 5th ప్లేస్ కి వస్తుంది టాలెస్ట్ బంగీ జంపింగ్స్ లో. మనం ఇక్కడ చేయట్లేదు, కానీ 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 క్వశ్చన్ మార్క్, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో మనం ఇప్పుడు మకావ్ టవర్ దగ్గరకు వచ్చేసాం. దూరం నుంచి వస్తే కిక్ ఏమంటుందని దగ్గరికి వచ్చేసాం అనమాట. చూసారా ఎలా కనబడుతుందో. సో ఇది ఆల్మోస్ట్ 338 మీటర్ల టాల్ అండి. ఐఫిల్ టవర్ 330 మీటర్లే, ఇది 8 మీటర్ల పొడుగు. అందుకని ఐఫిల్ టవర్ కంటే ఇది ఎక్కువ అనమాట. ఏషియాలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ టవర్స్ అని చెప్పొచ్చు. ఆ 8 మీటర్లు కూడా ఎలా పొడుగు అనుకుంటున్నారు? మీకు పైన యాంటీనా కనబడుతుందా? యాంటీనా, ఆ యాంటీనా వల్ల ఇది పొడుగు ఎక్కువైపోయింది. టవర్ తక్కువ, పైన యాంటీనా పొడుగు పెట్టేశారు. మనం 223 మీటర్స్ పై వరకు కూడా లిఫ్ట్ లో వెళ్ళొచ్చు అనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి 1500 రూపాయలు, 138 మకనీస్ పటాకా. సో బంగీ జంపింగ్ కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం మకావ్ టవర్. అద్భుతమైన మకావ్ స్కైలైన్ అనమాట. ఇదంతా కూడా బోట్లు ఎక్కాలంటే ఇక్కడ నుంచి ఎక్కాలన్నమాట మనం, బోట్ టూర్కి వెళ్తే కనుక. ఇక్కడతో మనం మకావ్ జర్నీ కూడా ముగిసింది. ఇంటికి వెళ్ళిపోదాం వెనక్కి. మెక్డీకి వచ్చాను, పార్సిల్ చేయించుకుంటున్నాను. ఓన్లీ పార్సిల్ ఒక ఆప్షన్ ఉందంట, ఇంకా రూమ్ పట్టి వెళ్ళిపోయి తింటాను. తక్కువైంది, ఎంత 700 రూపాయలు అయింది ఒక మీల్కి. సో ఇది ఈ మకావ్ హాంకాంగ్కి ఇది రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. నేను మధ్యాహ్నం వెళ్ళిన రెస్టారెంట్ కొంచెం మరీ హై క్లాస్ రెస్టారెంట్ లో ఉంది, అందుకు బాగా ఎక్కువ కాస్ట్ అయింది. కరెక్ట్ గా మన ఆర్డర్ లాస్ట్, తర్వాత కౌంటర్ క్లోజ్ చేస్తారు. ఓన్లీ టేక్ అవే మాత్రమే ఆప్షన్ ఉందంట, తినే ఆప్షన్ లేదు ఇక్కడ. లేట్ అయిపోయింది కదా, 12 అవుతుంది ఇప్పుడు. ఎక్కడ దొరుకుతురా రెస్టారెంట్ ఏమి ఉండదేమో అనుకున్నాను. సరే ఇంకా పొడుగుండు పోదాం, మంచినీళ్ళు తాగేసి అనుకున్నాను. టైంకి దొరికింది. ఆల్మోస్ట్ ఈరోజు 13 కిలోమీటర్లు నడిచానండి. చాలా నీరసం వస్తుంది, అందుకే ఆకలేస్తుంది. నడిచి అలసిపోయి కాళ్ళు. ఇక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ ఉంది రూమ్ కి, వెళ్ళి పడుకోవాలి. టూ మచ్ అనమాట. లాస్ట్ 4 days నుంచి ఆల్మోస్ట్ నేను 40 కిలోమీటర్లు దాటింది మన వాకింగ్. వచ్చింది పట్టుకెళ్ళిపోదాం. దేశం కాని దేశంలో ఇలా అర్ధరాత్రి 12:30 దాటిన తర్వాత తిరుగుతా, పాటలు పాడుకుంటా, హాయిగా ప్రశాంతంగా చుట్టూ చూసుకుంటా నడుస్తూ ఉంటే మన లైఫ్ గురించి చాలా తలుచుకుని మంచి ఫీలింగ్ అండి ఇది. సోలో ట్రావెలింగ్ ది బెస్ట్ అనమాట. ఏం జరుగుద్దని చిన్న ఆతురత, నర్వస్నెస్, ఎక్సైట్మెంట్ దాన్ని ఇంకా మెమరబుల్ గా చేస్తుంది అనమాట. ఆ మెమరీ డబుల్ అవుద్ది, ఆనందం కూడా సక్సెస్ఫుల్ అయితే. ట్యాక్సీ మీద రాస్తుందండి వేకెంట్ అని కనబడుతుందా? వేకెంట్ అంటే మనం బుక్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మకావ్ అయిపోయింది కాబట్టి మకావ్ గురించి మీకు నాకు తెలిసిన కొన్ని పాయింట్లు ఏంటంటే, ఇక్కడ మనకి మకావ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుద్ది, ఎందుకంటే రూమ్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ హాస్టల్స్ అనేవి లేవు, రూమ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సెకండ్ పాయింట్, ఫుడ్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. మా హాంకాంగ్ అంతా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సేమ్, ఆల్మోస్ట్ హాంకాంగ్లో ఎలా ఉందో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ ఇక్కడ అలాగే ఉంది. చీప్గా వచ్చేస్తుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే. సో జస్ట్ ఒక 2 days అయితే ఎనఫ్ మకావ్ చూడడానికి.
ఒక రోజు మొత్తం మీరు నార్మల్ మకావ్ అవుటర్ హార్బర్ ఐలాండ్లో చూసుకుని ఇంకొక రోజు సరదాగా టవర్ పైకి ఎక్కి నెక్స్ట్ ఇంకో ఐలాండ్ ఉంది కదా మకావ్ తాయిపా అని చెప్పేసి ఆ ఐలాండ్లో కూడా ఒక రోజు మొత్తం కెసినోస్ చూసుకుంటా సరిపోతే 2 days 1 dayలో కూడా కవర్ చేసేయచ్చు. మీరు సింపుల్గా తక్కువ డబ్బులు అవగొట్టేయాలనుకుంటే హాంకాంగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నేను షిప్లో వచ్చాను కదా ఆ షిప్లో వచ్చేయండి. ఇండియన్స్కి వీసా ఫ్రీ, మీకు ఇబ్బంది ఉండదు. పొద్దున్నే సాయంత్రం దాకా తిరిగేయండి, సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోయి హాంకాంగ్లో పడుకోండి. హాంకాంగ్లో రోజుకి 3,000 రూపాయలకి హాస్టల్ దొరికేస్తుంది. ఇక్కడ 10,000 పైన పెట్టాల్సి వస్తుంది రూము. సో చాలా ఇబ్బంది. ఇది ఈజీ ప్లాన్. మీకు అవసరమైతే నెక్స్ట్ రోజు మళ్ళీ రండి, సెకండ్ రోజు హాంకాంగ్ నుంచి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోండి, హాంకాంగ్లో మళ్ళీ స్టే ఉండండి. సో హాంకాంగ్ మల్టీ వీసా తీసుకోండి, సెట్. ఎందుకంటే మకావుకి వీసా అక్కర్లేదు మన ఇండియన్స్కి, డైరెక్ట్ ఫ్రీ ఎంట్రీ. సో ఫైనల్గా రూమ్కి వచ్చేసానండి. సో ఇంకా తినేసి పడుకుంటాను. రేపు మనం ఇక్కడ నుంచి చైనా వెళ్ళిపోతున్నాం. ఆ చైనా జర్నీ ఎలా ఉంటుంది అన్ని రేపు చూపిస్తాను వీడియోలో. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.